ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మనం ఇక్కడ అందరం కలిసి ధ్యానం చేసుకున్నాము. సో ధ్యానము అంటే మన సహజ స్థితి. ధ్యానం అంటే ఏదో స్పెషల్ ఈవెంట్ కాదు, లేకపోతే స్పెషల్ పని కాదు. మనం ఇప్పుడు ఏం చేసాము? ఇప్పుడు ధ్యానంలో అందరం వేరు వేరు. నా పేరు సుష్మిత, తను వేరు, తను వేరు, మామగారు వేరు. ఇలా ఫిజికల్ బాడీగా చూసుకుంటే అందరం వేరు, కానీ చైతన్య పరంగా చూసుకుంటే అందరం ఒకటే. మరి ఆ చైతన్యంతో, యూనివర్సల్ చైతన్యంతో అందరం ఒకటే, ఒక కాన్షియస్తో కనెక్ట్ అవ్వడమే ధ్యానం అంటే. అంటే ధ్యానంలోనే ఆ తేడా తెలియదు. ధ్యానం చేస్తున్నప్పుడు మిగతా ఏది చేసినప్పుడు కూడా వాళ్ళు వేరు నేను వేరు అనేది వస్తుంది, కానీ ధ్యానం చేస్తున్నప్పుడు అందరం ఒకటే, అంతా ఒకటే అనేది వస్తుంది, అవేర్నెస్ ఫీలింగ్ వస్తుంది. సో ఈరోజు మెడిటేషన్ డే సందర్భంగా ఇక్కడ ఈ పాప వచ్చింది ధ్యానం చేయడానికి. సో క్యూట్. ఏం చేసావు ఇప్పుడు దాకా? మెడిటేషనా? మెడిటేషన్ అంటే ఏంటి తెలీదు. ఎలా ఉంది మరి? బాగుంది. సో నైస్. వీళ్ళందరూ వచ్చారు, యంగ్ సోల్స్ అనమాట. వీళ్ళందరూ చూడ్డానికి ఏమో యంగ్గా కనిపిస్తారు, లోపలేమో మెచ్యూర్డ్ సోల్స్. సో అందుకే ధ్యానం చేయడానికి వచ్చారు. ఇంతకన్నా నాకు చెప్పడానికి ఏం మాటలు లేవు. మీరు ఎవరైనా మాట్లాడాలంటే యూ క్యాన్ టాక్, మాట్లాడచ్చు. సో నువ్వు చెప్పు, నీ పేరేంటి? శ్రేయ. ఓకే, తను ఇంటర్ సెకండ్ ఇయర్ కదా ఇప్పుడు? ఫస్ట్ ఇయర్. ఓకే, నేను ఈ ప్రమోషన్ ఇచ్చేసా, జంప్డ్ ఇంటూ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేశారు. చూసావా మరి? అలా అనమాట. సో అయిపోయింది ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. సో థ్యాంక్ యూ మీరందరూ ఇక్కడ వచ్చినందుకు. సో రోజు ధ్యానం చేస్తాం. మనం ఎందుకు చేస్తాము ధ్యానం? అందరూ ఎందుకు చేస్తున్నారు ధ్యానం? రోజు 1 hour 2 hours నాన్ స్టాప్గా ధ్యానం చేస్తున్నామే అని చెప్తారు. ఎందుకు చేస్తున్నారు ధ్యానం? డే మొత్తం పీస్ఫుల్. దేనికి? డే మొత్తం పీస్ఫుల్గా ఉండడానికి. ఇంకా మన ఆత్మ ఎదుగుదలకి. ఇంకా మనలోకి మనం ప్రయాణం చేస్తూ మనలో ఉన్న పరమాత్మ గురించి తెలుసుకోవడానికి. ఫైన్. శూన్యంలోకి ప్రయాణం చేయడం. ఓకే. సో అందరం మనం దేనికోసం ధ్యానం చేస్తున్నాం? ఎప్పుడు మన కోసమే మనం ధ్యానం చేస్తున్నాం. సో అసలైంది వదిలిపెట్టలేదు అంటే మనం ఇంకా అంతా కూడా ఎప్పుడు మనము నా కోసం నేను. సో నేను అనేది ఇక్కడ వదిలి ఇంకా పెట్టలేదు కదా. మరి అలాంటప్పుడు అనేది మనం ఉన్నాం కాబట్టి నేను అంటున్నాం, కానీ ఇవన్నీ దాటుకుంటూ నేను నుంచి దాటుకొని పోతాం. ఇప్పుడు మన సంసారంలో ఉన్నాం కాబట్టి ఒక్కొక్కటి స్టెప్ వెళ్తూ పోతాం మనం. అది లాజికల్ మైండ్. మన సంసారంలో ఉన్నాం కాబట్టి నేను ఇలా అనుకుంటున్నాను అనేది లాజిక్. అది మనం యూనివర్స్ కోసం చెయ్యవు కదా, ప్రతిరోజు వంట యూనివర్స్ కోసం చేయండి కొంచెమైనా. యాక్చువల్గా మనకు తెలియకుండానే మనం యూనివర్స్ కోసమే చేస్తున్నాం, కానీ అంటే ఆ మానసిక తలంలో ఎప్పుడు ఉంటాం. మనం ఎవరో ఇంకా ఆస్ట్రల్ ప్లేన్స్కి వెళ్ళలేదు, మానసిక తలంలోనే ఉన్నాం కాబట్టే ఇంతసేపు చేయాలి, ఇంతసేపు చేసాము, ఈ అనుభవం వచ్చింది, ఆ అనుభవం రాలేదని చెప్పుకుంటున్నాం. సో నేను నా కోసం నా ధ్యానం నేను ఇంతసేపు చేశాను, నేను ఎనర్జీ పొందాను, నేను ఇంకెవరికో చెప్పాను, వాళ్ళు బాగా విన్నారు అనేది కొంచెం మార్చుకుంటే, అంటే ఆ థాట్ అనేది అసలు లేకుండా ఉన్నప్పుడు మనం ఈ మానసిక తలాన్ని అంటే ఎమోషనల్ ప్లేని దాటి ఇంకొంచెం హయ్యర్ కాన్షియస్ స్టేజ్కి వెళ్తాం. సో మనం అందరం ఇక్కడే ఉన్నాం, అయితే మనం ఎక్కడికో వెళ్ళలేదు బై ద వే. సో మనం అంతా మూలాధార చక్ర, స్వాధిష్టాన అండ్ మణిపూరకంలోనే ఉన్నాం. సో మోస్ట్లీ అక్కడే ఉంటూ ఉంటాం. చాలా సాధన, చాలా జన్మలు వాటిల్లోనే ఉంటుంది సోలు. సో ఎప్పుడైతే ధ్యానము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం మన కాన్షియస్నెస్ హయ్యర్ లెవెల్కి వెళ్తూ ఉంటుంది. కానీ మనము మన చుట్టూ ఉన్న ప్రకృతి కోసం చేయాలి. ఎందుకంటే ఈ భూమి అనేది లేకపోతే మన ఎగ్జిస్టెన్స్ లేదు. మనం ఎప్పుడు గాల్లో అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. భూమి మీదకి వచ్చింది ఎందుకు? దేహం తీసుకొని ఒక ఆత్మ భూమి మీదకి ఒక జీవిలాగా వచ్చినప్పుడు ఫస్ట్ నీ ఎగ్జిస్టెన్స్ని మెయిన్ బేస్ ఏంటి? మీ మదర్ వూంబ్. మీ మదర్ వూంబ్ తర్వాత భూమియే. మదర్ వూంబ్ ఈజ్ నథింగ్ బట్ మన భూమి, మళ్ళా భూమాత్మే. సో మనం చేసే ఏ సాధన కూడా, ఏ ధ్యానం కూడా, ఏ జ్ఞానం కూడా ఇక్కడ మనతో పాటు చుట్టూ ఉన్న ఎవల్యూషన్ కానీ, చుట్టూ ఉన్న ప్రకృతిని, భూమిని, అన్నిటిని, యూనివర్స్ని
అన్నిటినీ ఉద్ధరించడానికి. అంటే మీకు తెలిసినా తెలియకపోయినా మీరు వచ్చిన దానికోసమే. సో ఆ నేను నా అనే థాట్ ఓన్లీ మన మానసిక స్థాయిలోనే ఉంటుంది. సో మనం చేసేదంతా కూడా భూమి యొక్క కాన్షియస్లీ, భూమి చైతన్యం ఎప్పుడైతే పెరుగుతుందో మన యొక్క చైతన్యం కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. మనం కూడా ఈ పరిమితులు దాటి వెళ్తాం, ఈ గ్రిడ్ పరిమితులు దాటి భౌతికమైన కొన్ని అంటే ఆలోచన స్థాయిలో ఇంకొంచెం మెచ్యూరిటీ వస్తుంది మనకి. అంటే ఎక్కడికో వెళ్ళిపోం, ఏ స్పేస్ షిప్లో వచ్చేసి మనం తీసుకెళ్ళిపోం ఇక్కడి నుంచి. కాకపోతే మన యొక్క ఆలోచనలు ఆ పరిమితి అనేది దాటుతుంది. సో దానికి అభ్యాసం చేస్తున్నాం. ఇప్పుడు సార్, ఇప్పుడు పత్రిజీ వెళ్ళిపోయారు అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోలేదు. అదర్ రిలయన్స్లో ఆయన వర్క్ ఏదో ఆయన చేసుకుంటున్నారు. ఇక్కడ చెప్పాల్సింది మహాతార్ బాబాజీ గారు, వీళ్ళందరూ మనకంతా కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ కోసం చేయలేదు అసలు ధ్యానం, మన కోసమే చేశారు, మన కోసం నేర్పించి వెళ్ళారు. సో వాళ్ళందరి విజన్, వాళ్ళందరి డివైన్ ప్లాన్ వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకే వాళ్ళకి రోజు గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. సో మీరందరూ కూడా దివ్యాత్మ స్వరూపులే. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి. సో స్పెషల్ థ్యాంక్స్ టు యూ. షీఈ్ రాధా అనమాట. ఏం పేరండి మీ పేరేంటి? అకీరా అని చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. చెప్పండి, మీరు పిల్లలు చెప్పండి. పిల్లలు చెప్పాలి. చదువుకున్నప్పుడు మంచిగా పనికొస్తుంది. లైక్ అన్నీ గుర్తుంచుకోనికి మెడిటేషన్ చేస్తే మైండ్ ఫుల్, మెడిటేషన్ చేసినాక ఫోకస్ వస్తుంది. ఆ ఫోకస్ వల్ల ఇంకా మంచి చదువుకోవచ్చు. ఓకే, నైస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.